మనకు ఈ సౌర కుటుంబంలో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు ఇలా దొర్లుకుంటూ పోతాయి. మనకు కాలం గడిచినట్టే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు, ఇతర దేవతలకు కాల ప్రమాణాలు ఉంటాయి. అవి వారి ప్రమాణాలను బట్టి గడుస్తాయి. ఈ సృష్టి గురించి, దీని క్రమం గురించి చెప్పుకోవాలంటే ఎన్నేళ్లు వెనక్కు వెళ్లినా సరిగా చెప్పలేని అజ్ఞానులం మనం. అయితే నారాయణుడు ఈ సృష్టికి పరిచయమైన కాలం నుండి పురాణాలలో పొందుపరిచిన విధానం గమనిస్తే, నారం అంటే నీరు, అది నివాసముగా గలవాడు నారాయణుడు. ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయి ప్రజాపతి అని చెప్పదగనవాడు. అతని పరమాయువు 100 సంవత్సరాలు. ఆ దేవుని పరమాయువైన 100 సంవత్సరాల కాలములో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి. ఆ కాలక్రమం వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాలక్రమం గురించి సరైన వివరణ ఇదిగో. ఒక్క లఘువును పలికే కాలం 1 నిమిషం 18 నిమిషాలొక కాష్ఠ, అవి 30. ఒక కళ 30 కళలు, ఒక క్షణం 12 క్షణాలు, ఒక ముహూర్తం 30 ముహూర్తాలు, ఒక పగలు, ఒక రాత్రి, దినం 15 దినాలు, ఒక పక్షం 2 పక్షాలు, ఒక నెల 2 నెలలు, ఒక ఋతువు 3 ఋతువులు, 6 నెలలు, ఒక అయనం, అది ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 ఆ 2 ఒక సంవత్సరం. ఇలాంటి ఒక సంవత్సరం దేవతలకు అది ఒక పగలు, ఒక రాత్రి, ఒక దినం అవుతుంది. అంటే మనకు గడిచే ఒక సంవత్సరం దేవతలకు ఒకరోజు, దానికి సౌరమానం అని వ్యవహారం. 17,28,000 సంవత్సరాలు కూతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,24,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. అలాంటి 4 యుగాలు ఒక దివ్యయుగం. దాని లెక్క 4ది 3,20,000 సంవత్సరాలు. ఇలాంటి యుగాలు 1,000 అయితే బ్రహ్మకి ఒక దినం. బ్రహ్మకి పగలు ఉంటే ఈ సృష్టి జరుగుతూనే ఉంటుంది. అదే ఆయనకు రాత్రి వస్తే ఇక సృష్టికి ప్రళయమే వస్తుంది. దీనికి నైమిత్తిక కల్పమని సంజ్ఞ. ఇలాంటి దినాలు 30 జరిగితే బ్రహ్మకి ఒక నెల. అలాంటి నెలలు 12 ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 గడిస్తే బ్రహ్మ ఆయుహ పరిమాణం. దానికి మహాకల్పం అని వ్యవహారం. దానికి పూర్వార్ధానికి పద్మకల్పం అని, ఉత్తరార్ధానికి వరాహకల్పం అని సంజ్ఞలు. ఇవి కాలగతులు.